స్త్రీ ఆధ్యాత్మిక శక్తి అనే కార్యక్రమానికి ప్రవీణ యేసుక్రీస్తు పేరిట మీ అందరికీ స్వాగతం. ప్రియులారా, లెమువేలు తల్లి తన కుమారుడికి చెప్పిన మొదటి హితోపదేశాన్ని ఈ వారం మనం ధ్యానిస్తున్నాం. ఆమె తన కుమారుడికి ఏం చెప్తుందంటే, నా కుమారుడా, నీ బలమును స్త్రీలకు ఇవ్వకుము, నీ బల సంపదను నువ్వు మగవాళ్ళకు ఇవ్వకుము, ఎందుకంటే అది రాజులని నాశనం చేస్తుంది అని చెప్పి తల్లి కుమారుడికి చెప్తుంది. ప్రియులారా, మామూలుగా ఇంటర్వ్యూస్కి వెళ్ళినప్పుడు వాళ్ళు అడుగుతుంటారు, మీ స్ట్రెంగ్త్స్ ఏంటి అని అంటారు. ఎందుకంటే ఆ మనిషి బలంని బట్టే వాళ్ళు ఏంటి అని వాళ్ళు అంచనా వేయగలుగుతారు. కొంతమంది హార్డ్ వర్కింగ్ అంటారు, లేకపోతే కొంతమంది నాకు అదొచ్చు ఇదొచ్చు అని చెప్పినప్పుడు వాట్ ఆర్ యువర్ స్ట్రెంగ్త్స్ అని వాళ్ళు రాస్తూ ఉంటారు, వాళ్ళు అడుగుతూ ఉంటారు. కానీ ఇక్కడ బైబిల్ ఏం చెప్తుంది అని అంటే, ప్రతి రాజుకి బలం ఉంటుంది, అధికారం ఉంటుంది, కావాల్సినవి అన్నీ ఉంటాయి. కానీ కొంతమందే వాటిని నిలుపుకుంటారు, కొంతమంది పోగొట్టుకుంటారు. ఇక్కడ తల్లి ఏం చెప్తుందంటే, అయ్యా, నీ బలాన్ని, నీ బల సంపదను నువ్వు స్త్రీలకు ఇవ్వద్దు అని అంటుంది. ప్రియులారా, ఒక్కసారి మామూలుగా ఆలోచిస్తే మనం ఏమనుకుంటామంటే, రాజు ఎప్పుడు కన్సర్న్ ఏంటి అంటే, ఒక రాజు ఉంటే, ఒక అధికారం ఉంటే వాళ్ళు ఎప్పుడు ఆలోచన ఏంటి అంటే, నన్ను శత్రువులు ఎక్కడి నుంచి పట్టుకుంటారు అని శత్రువుల మీద తన కనుదృష్టి ఉంటుంది. మనకెవరు పడదో వాళ్ళ మీద మన కనుదృష్టి పెట్టి మనం వాళ్ళని చూస్తూ ఉంటాం. ఎందుకంటే వాళ్ళు మనని పడగొట్టేస్తారేమో, వాళ్ళు ఏమైనా చేస్తారేమో. రాజులకున్న భయం ఏంటంటే యుద్ధాలు, రాజులకున్న భయం ఏంటండి శత్రువులు. కానీ ఇక్కడ తల్లి శత్రువుల గురించి మాట్లాడట్లేదండి. ఆమె ఏమంటుందంటే, అయ్యా, నీ బలాన్ని నువ్వు పోగొట్టుకోకూడదు అని చెప్తుంది. శత్రువులు అంటే బయట నుంచి వస్తున్న యుద్ధాల గురించి ఆమె చెప్పట్లేదండి. లోపల యుద్ధాలు జరగొద్దు అని చెప్పి తన కుమారుడికి ఆమె చెప్తుంది. ప్రియులారా, ఎలా ఈ బలం పోగొట్టుకుంటారు అంటే, ఇక్కడ ఓన్లీ నీ బలము స్త్రీలకు ఇవ్వద్దు అని అంటే, ప్రియులారా, ఒక్కొక్కరికి ఒక్కొక్క బలం ఉంటుంది. అంటే అందరికీ ఈ స్త్రీల పిచ్చి ఉండకపోవచ్చు, మగవాళ్ళ పిచ్చి ఉండకపోవచ్చు. కానీ ఎక్కడో ఒక చోట మనకు బలము అని అనుకున్నది మనం కోల్పోకుండా జాగ్రత్త పడాలి అని చెప్పి ఆ తల్లి తన కుమారుడికి చెప్తుంది. మనము ఆలోచించాల్సింది ఏంటో తెలుసా అండి, ఈ బలం కోల్పోవడం అనేది యాక్సిడెంట్గా, సడన్గా, అకస్మాత్తుగా ఒక్క రోజులో ఇది జరిగిపోదండి. గ్రాడ్యువల్గా, మెల్లిగా మనిషి తన బలాన్ని కోల్పోతాడు. తల్లి తన కుమారుడికి ఏం చెప్తుందంటే, అయ్యా, బయట నుంచి జరిగే యుద్ధాలకు కాదు నువ్వు భయపడాల్సింది, నీ లోపల యుద్ధాన్ని నువ్వు జయించాలి, నిన్ను నువ్వు జయించుకోవాలి అని చెప్పి, ప్రియులారా, ఈ తల్లి తన కుమారుడికి హితోపదేశం చేస్తుంది. ప్రియవిడా, ఈరోజు నీకున్న బలం ఏమిటి అని ఆలోచించాలి. నా బలం ఏంటి అని ప్రతి మనిషి ఆలోచించాలి. కొంతమందికి అంటే ఒక అధికారం లేకపోతే ఒక ఫిజికల్ పవరే కానవసరం లేదు బలం అంటే. ఒక స్పిరిచువల్ స్ట్రెంగ్త్ కూడా, ఒక ఆధ్యాత్మికంగా ఒక వ్యక్తి ఉంటే ఆ ఆధ్యాత్మికతనే ఆ మనిషికి బలం. వాళ్ళు స్ట్రాంగ్ ఉంటారు. ఏదొచ్చినా ఏమొచ్చినా ఇలా కంగారు పడిపోయి, అవునా నాకు బీపీ వచ్చేసింది, నాకు అది వచ్చేసింది, నాకు కంగారు అయిపోయింది, వరి అయిపోయి అంటే ఇలాంటివన్నీ వాళ్ళలో జరగవు. కారణం ఏంటి అంటే, ఆధ్యాత్మికంగా వాళ్ళు బలంగా ఉన్నారు. దేవుణ్ణిలో ఉంటున్న ఆ సమయమే, దేవుణ్ణిలో వాళ్ళు నడుస్తున్నదే అది వాళ్ళకు బలాన్ని ఇస్తుంది. అప్పుడు మనం ఏం చెయ్యాలి అంటే, ఆధ్యాత్మికమైన ఆ బలం పోగొట్టుకోకుండా మనం చూడాలి. కొన్నిసార్లు నైతికత అంటే, కొంతమంది అంటే మోరల్గా వాళ్ళు చాలా స్ట్రాంగ్ ఉంటారు. అప్పుడు అది నీ బలమైనప్పుడు అది ఎప్పుడు నువ్వు పోగొట్టుకోకూడదు. కొంతమంది ఇక్కడ చాలా స్ట్రాంగ్ ఉంటారు, మైండ్లో చాలా స్ట్రాంగ్ ఉంటారు. అయితే ప్రియబిడ్డ, అది పోగొట్టుకోకుండా మనం జాగ్రత్త పడాలి. కొంతమందికి ఇమోషనల్గా వాళ్ళు స్టేబుల్గా ఉంటారు, మెచ్యూరిటీ ఉంటుంది, అంటే మానసికమైన పరిపక్వత వాళ్ళకు ఉంటుంది. అప్పుడు అది పోగొట్టుకోకుండా మనము జాగ్రత్త పడాలి. ఇంకొంతమంది బలం ఏమిటో తెలుసా, వాళ్ళని నడిపిస్తున్నది ఏమిటో తెలుసా, దేవుడు నా పట్ల ఒక ఉద్దేశం కలిగి ఉన్నాడు అంటే, దేవుని ఉద్దేశం వాళ్ళ జీవితంలో వాళ్ళు తెలుసుకుంటున్నప్పుడు కష్టాలైనా నష్టాలైనా ఏదైనా సరే ఆ ఉద్దేశం, ఆ గురి వాళ్ళని నడిపిస్తుంది. అందుకే పౌలు గారు ఏమంటున్నారంటే, నేను గురి యొద్దకు పరిగెడుతున్నాను అంటున్నారు.
ఎందుకంటే ఆయన జీవితంలో కష్టాలు లేవా? భయంకరమైన శ్రమలు ఆయన అనుభవించినా కూడా ఆయన పరిగెత్తడానికి కారణం ఏమిటి అంటే ఆయన జీవితంలో ఒక గురి ఉంది. క్రీస్తు వైపుకు ఆయన పరిగెడుతున్నాడు. ప్రియబిడ్డ, ఈరోజు ఈ వాక్యం వింటున్న నీవు ఏం ఆలోచించాలి అంటే నా బలం ఏమిటి? అయితే ఈ బలం మనము పోగొట్టుకోకుండా మనం ఉండాలి. కొంతమంది మన జీవితంలో మన బలాన్ని డ్రైన్ చేస్తారండి, మన ఎనర్జీని డ్రైన్ చేస్తూ ఉంటారు. ఒకరోజు ఒక అమ్మాయి కౌన్సిలింగ్కి వచ్చింది, యూత్ రిట్రీట్ జరుగుతున్నప్పుడు. ఆ అమ్మాయి ఏం చెప్పిందంటే, అక్క నేను మంచిగా చదువుతాను, కానీ ఎగ్జామ్స్ వచ్చినప్పుడు నా ఫ్రెండ్స్ ఏదో ఒక రకంగా నన్ను మాటల్లో పెట్టి మనం కంబైన్ స్టడీ చేద్దాం, అది చేద్దాం, ఇలా చదువుదామని చెప్పి నా టైం అంతా కూడా వాళ్ళు వేస్ట్ చేసేసారు. నేను సరిగా రాయలేకపోయాను అని చెప్పి రిజల్ట్స్ వచ్చిన తర్వాత చాలా ఏడుస్తూ ఆ అమ్మాయికి ఏం చేయాలో అర్థం కాక కౌన్సిలింగ్కి వచ్చిందండి. అప్పుడు ఆమె చెప్పిన మాట ఏంటో తెలుసా? ఎగ్జామ్స్ అప్పుడు ఏదో ఒక రకంగా ఎక్కడికో ఒక చోటికి నన్ను తీసుకెళ్తారు, నా టైంనంతా నా ఫ్రెండ్స్ డ్రైన్ చేస్తున్నారు అని చెప్తుంది. ప్రియబిడ్డ, ఈరోజు నీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు, నువ్వు కలిగి ఉన్న సంబంధాలు కానీ, నువ్వు ఉంటున్న మనుషులు కానీ, నువ్వు వెళ్తున్న ఎక్కడున్నా సరే నువ్వు ఏం ఆలోచన చేయాలి అంటే వాళ్ళు నీకు బలమవుతున్నారా, వాళ్ళు నీకు బలహీనత అవుతున్నారా? ఇది మనం ఆలోచన చేయాలి. వాళ్ళు ఏం చేస్తారంటే మన పక్కనే ఉండి ఇమోషనల్గా మనని కిందికి లాగేస్తూ ఉంటారు, మోరల్గా నైతికంగా మనని కిందికి లాగేస్తూ ఉంటారు, మనని డిస్ట్రాక్ట్ చేస్తూ ఉంటారు. ఒక గురిలో మనం పరిగెడుతుంటున్నప్పుడు మనల్ని డిస్ట్రాక్ట్ చేస్తూ ఉంటారు. మన ఎనర్జీ, మన టైము, మన ప్రేయర్ లైఫ్ అన్నిటినీ వాళ్ళు డిస్టర్బ్ చేస్తూ ఉంటారు. ఆ రోజు ఆ లెమువేలు తల్లి తన కుమారుడికి ఏం చెప్తుందంటే, అయ్యా నువ్వు రాజువు కదా, అయితే రాజైన నీకు స్త్రీలతో అతి పరిచయాలు నీకు తగవయ్యా, వాళ్ళు నిన్ను పడేస్తారు, నువ్వు రాజు కాబట్టి నువ్వు జాగ్రత్తగా ఉండాలి అని ఆ తల్లి చెప్తుంది. ప్రియులరా, ఈరోజు తల్లులుగా మనం కూడా మన బిడ్డలకు నేర్పించాల్సింది ఏంటో తెలుసా? వాళ్ళ ఎనర్జీని ఎక్కడెక్కడ వాళ్ళు వేస్ట్ చేస్తున్నారు, వాళ్ళకు దేవుడిచ్చిన బ్లెస్సింగ్ని వాళ్ళు ఎక్కడెక్కడ వేస్ట్ చేస్తున్నారో తల్లిగా మనం గమనించినప్పుడు అది మన బిడ్డలకు చెప్పాలి. ప్రియబిడ్డ, ఈరోజు ఈ వాక్యం వింటున్న నీవు వ్యక్తిగతంగా నువ్వు కూడా ఆలోచించాల్సింది ఏంటి అంటే, ఎవరు నీ సమయాన్ని వేస్ట్ చేస్తున్నారు? నేను దేవుళ్ళో ఎదుగుతూ ఉంటున్నప్పుడు నాకు ఒక ఫ్రెండ్ ఉండేదండి. ఎప్పుడు ప్రేయర్ చేయాలన్నప్పుడు అప్పుడు వచ్చి కూర్చొని ముచ్చట పెడతా ఉంటుంది, అప్పుడు వచ్చి టైం వేస్ట్ చేస్తూ ఉంటుంది అనమాట. కొద్ది రోజుల తర్వాత నాకు ఒక ఆలోచన వచ్చింది. అంటే వెళ్ళిపోయిన తర్వాత ఇన్ని 1 అవర్ 2 అవర్స్ ఇంత టైం అయిపోయిందే, ఈ టైం అంతా వేస్ట్ అయిపోయిందే అని తిరిగి చూసినప్పుడు ఆ టైంని మళ్ళీ మనము తెచ్చుకోలేము. కాబట్టి బలం అనగా నువ్వు ఏది కలిగి ఉన్నావో ఆ కలిగి ఉన్నది ఎక్కడ కూడా వేరే వాళ్ళు డ్రైన్ చేయకుండా ప్రియులరా మనం జాగ్రత్త పడాలి అనే వాక్యం తెలియజేస్తుంది. బైబిల్లో మనం చూస్తున్నాము, కొంతమంది వ్యక్తులను మనం చూస్తున్నాం. అంటే మన ఫోకస్ మిస్ప్లేస్ అవ్వకూడదండి. దేనికోసం దేవుడు మనల్ని పిలిచాడో, మనం ఏం చేయాలనుకుంటున్నామో, నీకు ఒక గురి ఉంటే నీ జీవితంలో ఆ గురి వైపుకే మనం పని చేయాలి. ఆ గురి మిస్ప్లేస్ అయిపోతే, డిస్ట్రాక్ట్ అయిపోతే ప్రియులరా మనము అక్కడికి మనం చేరలేము. అలా బైబిల్లో ఒక వ్యక్తిని మనం చూస్తున్నాము. ఆ వ్యక్తి సంసోను. అయితే సంసోను నాజీరు చేయబడ్డవాడు, తల వెంట్రుకలు కత్తరింపబడలేదు. ఆయన బలం తల వెంట్రుకలలో ఉంది అని ఆయన అనుకున్నాడు. ఆయన బలం తల వెంట్రుకలలో కాదండి ఉన్నది, ఆయన బలం ఆయన ప్రతిష్ఠిత జీవితంలో ఉంది. దేవునికి తను తాను ప్రతిష్ఠించుకున్నాడు కాబట్టి ఆ ప్రతిష్ఠిత జీవితంలో ఆయనకు బలం ఉంది. తల్లి సలహా ఇచ్చింది, నీకెందుకయ్యా, మన దాంట్లో పిల్లలు లేరా, నువ్వెందుకు అన్యులని అన్నప్పుడు నీకేం తెలుసమ్మా అని చెప్పి వెళ్ళాడు. ఒక రాంగ్ పర్సన్ని ప్రేమించాడు. పిల్లరా తర్వాత మనం చూస్తే దేవుడిచ్చిన అనేకమైన సూచనలని ఆయన ఖాతరు చేయలేదు, లెక్క చేయలేదు. తర్వాత తన చూపును కోల్పోయాడు, తన దర్శనాన్ని కోల్పోయాడు, తన బలాన్ని కోల్పోయాడు, గౌరవాన్ని కోల్పోయాడు. దేనికోసం దేవుడు ఆయన నిలబెట్టాడో అది ఆయన కోల్పోయాడు. ప్రియబిడ్డ, ఈరోజు ఆలోచించాలి ఏంటి అంటే, నువ్వు ఏ గురితో అయితే నువ్వు ఉన్నావో దాని నుండి నేను డిస్ట్రాక్ట్ చేయడానికి రకరకాలుగా నీ చుట్టూ సైతాను పనిచేస్తూ ఉంటుంది. ఇంకొక వ్యక్తిని మనం చూస్తున్నాం బైబిల్లో. ఆ వ్యక్తి ఎవరు అంటే రాజైన దావీదు. తన సైన్యం అంతా యుద్ధానికి వెళ్ళింది, వసంతకాలం వచ్చింది, అందరు యుద్ధంకి వెళ్ళినప్పుడు ఈయన యుద్ధంకి వెళ్ళాలి కదా రాజు, కానీ చక్కగా పడుకున్నాడు. సాయంత్రం మిద్దెక్కాడు, ఒక స్త్రీ స్నానం చేస్తుంది చూశాడు, తప్పు చేయాలనుకున్నాడు, పిలిచాడు, తప్పు చేశాడు. ప్రియులారా, అంటే వాక్యం ఏం చెప్తుందంటే ప్రయారిటీస్ని, అంటే దేని ఏం చేయాలి అనేది ఆయన కోల్పోయినప్పుడు తప్పు చేయడానికి కారణమయ్యాడు. ఒక్క రాంగ్ మూమెంట్, ఒక రాంగ్ డెసిషన్, ఒకే ఒక చిన్న తప్పు
ఆ జీవితాన్ని, కుటుంబాన్ని, రాజ్యంలోకే అనేకమైన సమస్యలు తీసుకొని వచ్చింది. అందుకే నాతాన్ ప్రవక్త వచ్చి ఏం చెప్తున్నాడంటే, ఎప్పుడు నీ దేశంలో యుద్ధములు ఆగవు. తప్పు ఎవరైనా ప్రజలు చేశారండి, రాజు చేశాడు. దానివల్ల ఏమవుతుంది? రాజ్యంలో యుద్ధాలు, గొడవలు, కుటుంబంలో గొడవలు, ఇవన్నీ ఎవరి వల్ల వచ్చాయంటే ఒక్క తప్పు దావీదు చేయడం వల్ల అవన్నీ కూడా వచ్చాయి. అంటే ప్రియులారా, సంసోను పడిపోవడానికి ఫిలిష్తీయులైన శత్రువులు కాదు కారణం, తనకు తానే తప్పు చేసి తనే పడిపోయి ఓడిపోయాడు. అందుకే లెమువేలు తల్లి ఏం చెప్తుందంటే, అయ్యా బయట పోరాటం చేసి, అందుకే పెద్దలు చెప్తుంటారు ఇంట గెలిచి రచ్చ గెలవాలంటారు. మనని మనం ముందు గెలవాలి సెల్ఫ్ కంట్రోల్తో, అప్పుడే మనం ఏదైనా బయట చేయగలుగుతామండి. ఇక్కడ దావీదు మనం చూస్తే, దావీదు గురించి చదివితే పిల్లరా, ఫిలిష్తీయులని ఇలా ఓడించాడు దావీదు, కానీ తన్ను తాను నిలబడలేక దావీదు ఓడిపోయాడు. శత్రువులుగా తనను ఓడించింది, తనకు తానుగా ఒక చిన్న తప్పు ద్వారా దావీదు ఓడిపోయాడు. అందుకే తల్లి ఏం చెప్తుందంటే, అయ్యా నీకు ఇది తగదయ్యా, నువ్వు జాగ్రత్తగా ఉండాలి అని చెప్పి తల్లి లెమువేలుకి చెప్తుంది పిల్లరా. ఇంకొక వ్యక్తిని మనం చూస్తున్నాం పిల్లరా, ఆయన యోసేపు. స్త్రీ తప్పు చేయడానికి పిలుస్తూ ఉంది, ప్రతిరోజు ఆయనకి ఒక ఇన్విటేషన్ ఇస్తుంది, కానీ ఆ ఇన్విటేషన్ని యోసేపు అందుకోలేదు. పైగా ఆయన ఏం చేస్తున్నాడంటే కాంప్రమైజ్ అయిపోలేదు. అక్కడి నుంచి ఆయన పారిపోయాడు పిల్లరా. వాక్యం ఏమంటుందో తెలుసా? అట్లా పారిపోవడమే తన పిలుపుని, దేవుడిచ్చిన తన ఉద్దేశాన్ని తన జీవితంలో ఆయన రక్షించుకున్నాడు. కొన్నిసార్లు అంటే అన్ని ద్వారాలు దేవుడు తెరిచినట్టు అనిపిస్తుంది, ద్వారాలు అన్నీ దేవుడు తెరవడండి. కొన్నిసార్లు సైతాన్ని పట్టుకోవడానికి కూడా రకరకాల మనుషులని వాడు మన దగ్గరికి పంపిస్తుంటాడు పిల్లరా. ఎక్కడ పట్టుకోవాలని చూస్తూ ఉంటాడు. వాక్యం ఏమంటుందో తెలుసా? సైతాను చాలా ఆకర్షణీయంగా వస్తూ ఉంటాడు అనమాట. ఒక్కసారి వచ్చి పట్టేసుకున్న తర్వాత ప్రియబిడ్డ దానిలోంచి బయటికి రాలేక, ఏం చెయ్యలేక సతమతమైపోతూ ఉంటాం. కనుక వాక్యం ఏమంటుందంటే, నీ బల సంపదను, నీ బలం అని నువ్వు ఏదనుకుంటున్నావో, నీ స్ట్రెంగ్త్ ఏదని నువ్వు అనుకుంటున్నావో ప్రియబిడ్డ, దాన్ని నువ్వు కాపాడుకోవాలి. ఎలా మనము ఇది కోల్పోతాము అని మనం చూస్తే పిల్లరా, వాక్యం ఏమంటుందంటే చూడటం ద్వారా, చూస్తూ అంటే క్యూరియాసిటీ అన్నమాట. కొన్నిసార్లు ఇది తప్పని మనకు తెలిసినా సరే ఏం చేస్తామంటే దాన్ని వదలకుండా దాన్నే పట్టుకొని మనం తిరుగుతూ ఉంటాం. ఇంకొన్నిసార్లు దానిపైన మనం ఆధారపడిపోతూ ఉంటాం. ఇంకొన్నిసార్లు పిల్లరా, అది మనని తప్పులోకి నడిపిస్తుందని తెలిసి కూడా మనం దాన్ని విడిచిపెట్టలేకపోతుంటాం. అందుకే యాకోబు రాసిన లేఖ 1వ అధ్యాయము 15వ వచనంలో ఏం పలుకుతుందంటే వాక్యము, దురాశ గర్భమును ధరించి పాపము కనగా పాపము పరిపక్వమై మరణమును కనును అని అంటుంది. అంటే అది ఒకటేసారి ఆల్ ఆఫ్ సడన్ రాదండి. దురాశ గర్భం ధరిస్తుందంట. గర్భం ధరించినప్పుడు ఏం గంటదంట? పాపాన్ని గంటదంట. ఆ పాపం ఏమవుతుంది? పాపం పరిపక్వం అవుతుందంట. అంటే ఆ స్టార్టింగ్ స్టేజెస్లోనే దాన్ని వదిలేస్తే పిల్లరా, దాని నుంచి మనం బయటికి రాగలుగుతాం. కానీ అట్లా వదిలేయలేక దాన్నే మనం పట్టుకొని ఉంటాం. చూడండి, ఒక స్టోరీ చెప్తుంటారు. అదేంటి అంటే, ఒక కోతి కేజీలో దానికి ఆహారాన్ని ఏదో వేస్తే దాన్ని తీసుకోవడానికి ఆ కేజీలో చెయ్యి పెడుతుందంట. కానీ ఆ చెయ్యి ఇరుక్కుపోయి బయటికి రాలేకపోతుంది. అది ఏది పట్టుకుందో దాన్ని వదిలేస్తే దాని చెయ్యి బయటకు వస్తుంది. కానీ ఆ కోతి ఏం చేస్తుందంటే, ఏదైతే తన చేతిలో పట్టుకుందో అది విడిచిపెట్టడానికి ఇష్టపడకుండా తన చెయ్యి ఏం చేస్తుంది? ఆ కేజీలోనే చిక్కుకుపోయి ఉంటుంది. ఈరోజు ప్రియబిడ్డ, పాపాన్ని నువ్వు వదిలిపెట్టేస్తే పాపముకి నీ పైన బలం ఉండదు. కానీ మనం ఏం చేస్తాం తెలుసా? పాపాన్నే అంటి పెట్టుకొని ఇక్కడ నుండి నేను విడుదల పొందుకోవాలి అంటే అది అలా విడుదల రాదు అని వాక్యం తెలియజేస్తుంది. ఈరోజు మన బలాన్ని మనం ఎలా కాపాడుకోవాలి? మొదటిగా మన బలం ఏమిటో మనం తెలుసుకోవాలి. ఆ బలం ఎలా పోతుందంటే ఒక్క రోజులో అది పోదు ప్రియులారా, గ్రాడ్యువల్గా అది పోతుంది. మూడవదిగా మనం తెలుసుకోవాల్సింది ఏంటి అంటే, ఎలా మనం ఈ బలాన్ని కాపాడుకోవాలి అని వాక్యం చెప్తుందంటే, మన కంటి చూపును మనం కాపాడాలి. అందుకే యోబు గ్రంథం 31వ అధ్యాయం 1వ వచనం ఏం చెప్తుందంటే, యోబు గ్రంథకర్త ఏమంటున్నాడంటే, అయ్యా నేను నా కళ్ళతో నిబంధన చేసుకున్నాను, పరాయి స్త్రీని నేను పాప చూపుతో నేను చూడను, నిబంధన చేసుకున్నాను. కొంతమంది ఏమంటే, కళ్ళు ఇచ్చింది ఎందుకు? చూడ్డానికే కదా. అన్నీ నువ్వు చూసావంటే ఒకరోజు నువ్వు పడిపోతావు. ఎందుకంటే నేత్రాశ, ఆశలలో మొదటి ఆశ నేత్రాశ. అది ఆదికాండంలో మనం చూస్తున్నాం ప్రియులారా. అలాగే పాపం ఆరంభమైంది. ఈ కంటి చూపుతోనే పాపం ఆరంభమవుతుంది ప్రియులారా.
అందుకనే మన కళ్ళని మనము జాగ్రత్తగా మనం కాపాడుకోవాలి. రెండవదిగా చేయాల్సింది ఏంటో తెలుసా? మన సహవాసం. అంటే మన చుట్టుపక్కల పరిసరాలు, మనం ఎవరితో ఉంటున్నామో అది మనం చాలా జాగ్రత్తగా మనం చూడాలి. 1 కొరింథీ రాసిన లేఖ 15వ అధ్యాయం 33వ వచనం ఏం పలుకుతుంది అని అంటే, చెడు సహవాసము మంచి నడవడికను చెరుపుతుందంట. వీళ్ళు మంచి చదువుకుంటారు, ఏం చదువుతావురా రా అని పిలుచుకెళ్తారు. ఏం చదువుతావు రా, నువ్వేం ప్రేయర్ చేస్తావు రా, నేను తీసుకెళ్ళిపోతారు. ఇప్పుడు ఎందుకులే కొంచెం సేపు టైం స్పెండ్ చేస్తే ఏమవుతుంది అని చెప్పి మంచిగా ఉన్న వాళ్ళని కూడా వాళ్ళు చెడిపేస్తారు. అందుకనే మనం ఏం చూడాలి, ఏం ఆలోచించాలి అంటే, నీ ఫెలోషిప్ ఎవరితో, ఎవరెవరితో నువ్వు టైం వెచ్చిస్తున్నావు, ఎవరితో నువ్వు ఉంటున్నావో ప్రియులారా, ఆ ప్రభావం మన మీద తప్పకుండా పడుతుంది. అందుకనే వాక్యం ఏమంటుందంటే, చెడు నడవడిక వల్ల, అంటే అలాంటి వాళ్ళతో ఉండడం వల్ల మంచి వాళ్ళ ప్రవర్తన కూడా మారిపోతుంది అని వాక్యంలో మనం చూస్తున్నాం. మూడవదిగా ప్రియులారా, మన తలంపులకు మనం కాపు పెట్టాలి. అంటే మైండ్ అంటే ఆలోచించడానికే కదా అని 100 తలంపులు వస్తూ పోతూ ఉంటాయి అని చెప్పి ఇలా డోర్ ఓపెన్ పెట్టి ప్రతి ఒక్క ఆలోచనకి మన మనస్సులో ప్రియులారా మనము అనుమతి ఇవ్వకూడదు, ఎంటర్టైన్ చేయొద్దు అట్లాంటి తలంపులను. రోమిల్ రాసిన లేఖ 12వ అధ్యాయం 2వ వచనం ఏం చెప్తుంది అని అంటే, మానసికమైన పరిపక్వత ద్వారా మీరు నూతనత్వం పొందుకోవాలి అని బైబిల్ చెప్తుంది. అంటే ఎలా మనం ఒక న్యూ క్రియేషన్ లాగా మారుతాం, ఒక కొత్త వ్యక్తిలాగా మనం ఎట్లా మారుతాం అంటే, ఇక్కడ మార్పు రాకపోతే మనిషి జీవితంలో ఎప్పుడూ మార్పు రాదు. అందుకే పెద్దలు అంటుంటారు, ఒక మనిషి బుద్ధి ఏందో వాళ్ళ జీవితం అదే అంట. ఎందుకంటే మనిషిని నడిపించేది మనిషి ఆలోచనే. ఇప్పుడు మీరు ఈ వాక్యం చూస్తున్నారు, సడన్గా మీకు ఒక తలంపు వస్తుంది, ఏం వాక్యం వినాలి ఏంటిది అని వెళ్ళిపోవాలనిపిస్తుంది. కానీ మీ నిర్ణయం వెళ్ళాలా వెళ్ళకూడదా, చూడాలా చూడొద్దా, వినాలా వినకూడదా, దట్ ఈజ్ ఆ డెసిషన్, మన నిర్ణయం ప్రియులరా. అందుకే వాక్యం ఏమంటుందంటే, మానసికమైన పరిపక్వత, మెచ్యూరిటీ మనకు రావాలి థింకింగ్లో. దానికోసం మనం ప్రార్థన చేయాలి. అందుకే యేసుప్రభు లోకానికి వచ్చినప్పుడు ఆయన ఆలోచనకర్తగా లోకానికి వచ్చాడు. దేవమాత మనం ప్రార్థన చేస్తాం కదండి, ఆ ప్రార్థనలో మనం ఎప్పుడు చెప్తుంటాం, మంచి ఆలోచన యొక్క మాత అంటాం. ఎందుకంటే ఆ మంచి ఆలోచననే ఆమెను నడిపించింది ప్రియులారా. ఈరోజు మనం ప్రార్థన చేయాలి మన బిడ్డల కోసం, ప్రభువా మా బిడ్డలకి మంచి ఆలోచన ఇవ్వండి ప్రభువా అని మనం ప్రార్థన చేయాలి. నాలుగోదిగా మనం చేయాల్సింది ఏంటో తెలుసా ప్రియులారా, పాపము నుండి మనం పారిపోవాలి. వాక్యం అంటుంది, సిరాకు గ్రంథం 21వ అధ్యాయం 2వ వచనంలో, పాపముని చూస్తే పామును చూసినట్టు పారిపోవాలంట. ఒక ప్రశ్న ఏంటో తెలుసా అండి, పామును ఎప్పుడైనా చూసి దానికి ఎదురుగా ఎవరైనా పరిగెత్తుతారా? పాము వచ్చిందంటే మనం పారిపోతాం అక్కడ నుండి. నువ్వు కొట్టవా సెకండరీ, కానీ పాము చూడగానే వెంటనే మనం ఏం చేస్తాము, దాని చేతికి చిక్కకుండా అది మనని కాటేయకుండా మనం పారిపోతాం. అందుకనే వాక్యం ఏమంటుందంటే, నువ్వు పాపమును చూసినప్పుడు పామును చూసినట్లుగా నువ్వు పారిపోవాలి అనే వాక్యం పలుకుతోంది. 2 తిమోతి రాసిన లేఖ 2వ అధ్యాయం 22వ వచనంలో వాక్యం ఏం పలుకుతుందంటే, నా కుమారుడా నువ్వు యవనేచ్ఛల నుంచి పారిపో అంటున్నాడు దేవుడు. యవనంలో వస్తున్న తప్పు చేయాలన్న ఆలోచనలు వస్తున్నప్పుడు అక్కడి నుంచి నువ్వు వెళ్ళిపోమంటుంది. అదే యోసేపు చేశాడండి. 1 కొరింథీ రాసిన లేఖ 6:18లో వాక్యం ఏమంటుందంటే, ఈ మోహపు తలంపులు వచ్చి నేను పాపంలో పడేస్తున్నప్పుడు అక్కడి నుంచి నువ్వు పారిపోనంటుంది వాక్యం. ప్రియులారా 1 కొరింథీ 10:14లో అంటుంది, ఇదిగో పాపానికి నిన్ను ప్రేరేపిస్తున్నప్పుడు అక్కడి నుంచి నువ్వు వెళ్ళిపో అంటుంది. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, వాక్యం ఏమంటుంది అంటే, ప్రతి ఒక యుద్ధం నువ్వు చేయాల్సిన పని లేదు. అంటే పెద్దలు ఒక సామెత చెప్తారండి, ఏనుగులు వెళ్తుంటే కుక్కలు అరుస్తుంటాయి అంటారు. అప్పుడు ఏనుగు ఎప్పుడైనా ఆగి కుక్కలతో ఒక్కటేస్తే కుక్క పడిపోతుందండి. కానీ ఏనుగు ఏం పట్టించుకోదు, అది వెళ్ళిపోతూ ఉంటుంది, కుక్కలు అరుస్తూ ఉంటాయి, అది వెళ్తూ ఉంటుంది, ఇవి వెళ్తూ ఉంటాయి. అంటే ప్రతి ఒక్క మాటకి నువ్వు జవాబు చెప్పాల్సిన అవసరం లేదు, ప్రతి ఒక్కరితో నువ్వు పోరాటం చేయవలసిన అవసరం లేదు. చేయాల్సింది ఏంటో తెలుసా, కాముగా నువ్వు వెళ్ళి నీ పని నువ్వు చేసుకోవాలి. ఒకరోజు నిన్ను దేవుడు జవాబుగా నిలబెడతాడు ప్రియులారా. అదే యోసేపు తన జీవితంలో చేశాడు. అదే ఆ పారిపోవటమే యోసేపుకు జయమిచ్చింది ప్రియులారా. అంటే చాలామంది ఏమనుకుంటారంటే, పారిపోవటం అంటే బలహీనత ఏమో, నేను పోరాడతా, నేను మాట్లాడతా అంటారు. పారిపోవటము అది బలహీనత కాదు, అది బలము ప్రియులారా. అదే యోసేపు జీవితాన్ని నిలబెట్టింది. చివరిగా మనం చూసినట్లయితే ప్రియులారా, ఒక వ్యక్తి తన బలం కోల్పోతే, మనం చూసాము సంసోను జీవితంలో తన చూపు కోల్పోయాడు, తన దర్శనం కోల్పోయాడు, తన బలం కోల్పోయాడు, తన గౌరవం కోల్పోయాడు. దేవుడు ఉద్దేశం తన జీవితంలో నెరవేర్చలేక, దేవుడు ఏదైతే ఒక ఉద్దేశం ఇచ్చాడో ఆ ఉద్దేశంలోకి సంసోను నడిపించబడలేదు. ప్రియబిడ్డ, ఈరోజు ఏదో ఊరికే నీతో ఏదో టైంపాస్ చేయడానికి సైతాను రాడు. ఎందుకు వస్తాడంటే, నీ జీవితంలో ఒక ఉద్దేశం ఉంది కనుక
ఆ బలాన్ని, నువ్వు కలిగి ఉన్నదాన్ని దొంగిలించటానికి సాతాను వస్తాడు. ఎవరైనా సరే, ఏదైనా సరే, నువ్వు కలిగి ఉన్న నీ బలాన్ని, బలమనగా అది నీ ఫోకస్ కావచ్చు, దేవుని చిత్తం కావచ్చు, నీ అభిషేకం కావచ్చు, నీ ప్రేయర్ లైఫ్ కావచ్చు, నీ ఉద్యోగం కావచ్చు, ఏదైతే నీ జీవితంలో నువ్వు ఒకటి కలిగి ఉన్నావో, ఏదైతే దేవుడు నీకు ఇచ్చాడో ప్రియులారా, అది నువ్వు కోల్పోతున్నావు అని అంటే నీ భవిష్యత్తుని నువ్వు కోల్పోతున్నావు. చాలాసార్లు మనం ఓడిపోతుంది శత్రువుల వల్ల కాదు, మన నిర్లక్ష్యం వల్ల, మన అశ్రద్ధ వల్ల. మనలో ఏం జరుగుతుందో మనకు తెలియక, జాగ్రత్తగా మనం ఉండక కొన్నిసార్లు జీవితంలో ఎన్నో కోల్పోయి, నేను ఇలా చేయకుండా ఉంటే ఎంత బాగుండేది అని మనం అనుకుంటుంటాం. అందుకే ఈ లెమూవేలు తల్లి తన కుమారుడికి ఏం చెప్తుందంటే, అయ్యా నువ్వు రాజువు కదా, నువ్వు బలవంతుడు, అయితే నువ్వు కలిగి ఉన్న సంపద కానీ, నువ్వు కలిగి ఉన్న బలం కానీ, నువ్వు కలిగి ఉన్నది ఏదైనా కానీ నువ్వు స్త్రీలకు ఇవ్వొద్దయ్యా అని చెప్తుంది. ప్రియబిడ్డ, అదే మాట ఈరోజు దేవుడు మనతో కూడా మాట్లాడుతున్నాడు. శత్రువుల వల్ల కాదు మనం ఓడిపోతుంది. కొన్నిసార్లు మనం నిర్లక్ష్యం చేసి, మనం అంత కేర్ తీసుకోలేని కొన్ని విషయాల వల్ల మనం ఓడిపోయి భయంకరమైన స్థితిలోకి పడిపోయిన ఆ సిచ్యువేషన్స్లో ఉంటే ఒక్కసారి మళ్ళీ తిరిగి నిలబడాలని మనం ప్రార్థన చేయాలి, మనం నిలబడాలి. ప్రతి తల్లి కూడా తన బిడ్డల్ని ఇలా కనిపెట్టుకొని ఉండాలి. ఎక్కడ మన బిడ్డలు పడుతున్నారు, ఎక్కడ పడుతున్నారు. కొంతమంది చెప్తారండి, మా పిల్లలు స్కూల్లో ఉన్నప్పుడు ఫస్ట్, కానీ కాలేజ్లో వెళ్ళిన తర్వాత ఇలా అయిపోయారు. ఎందుకంటే వాళ్ళ టైము, వాళ్ళ స్నేహాలు, వాళ్ళు తిరుగుతున్న మనుషులు, ఆ వరల్డ్లీ ఇన్ఫ్లుయెన్సెస్ అవన్నీ కూడా పిల్లల్ని పాడు చేస్తుంటున్నప్పుడు, ప్రియ తల్లి మనం చేయాల్సింది ఏంటో తెలుసా? ప్రార్థనలో మన బిడ్డల్ని మనం సంరక్షించుకోవాలి. కళ్ళు మూసుకుందాం, మనం ప్రార్థన చేద్దాం. స్తోత్రం నాయన, పరిశుద్ధాత్ముడా నా తండ్రి, నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు నాయన. అవునయ్యా, నీవు ఏదైతే మాకు ఇచ్చావో నా తండ్రి, అది దుష్టుడు దొంగతనం చేయకుండానట్లుగా యోహాను 10:10 వాక్యం పలుకుతుంది ప్రభా. అయ్యా నా తండ్రి, సైతాను దొంగవాడు, దొంగతనానికి, హత్యకు, నాశనంకి మాత్రమే వస్తాడు రాజా. అయ్యా ఏమేమి నా తండ్రి ఆయన దొంగతనం చేయడానికి ఏ ఉరులు పన్నాడో ప్రభా, ఏ వలలు వేస్తాడో, ఏ గోతులు తవ్వాడో ప్రభా, ఎక్కడ కూడా పడకున్నట్లుగా నా తండ్రి నీ చిత్తంలో నిలిచి ఉండడానికి, నీ దర్శనంలో నిలిచి ఉండడానికి ప్రభా, అయ్యా ఈ వాక్యం చూస్తూ వింటున్న ప్రతి బిడ్డను మీరు దర్శించమని అడుగుతున్నాం. అయ్యా ప్రతి తల్లి వారి బిడ్డల నడతలను కనిపెట్టుకొని వారి కొరకు ప్రార్థన చేయడానికి కావలసిన కృపను మీరు దయచేసి నడిపించమని యేసుక్రీస్తు బలమైన నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రియులారా, చాలాసార్లు శత్రువుల వల్ల కాదు మనం ఓడిపోతుంది, మన నిర్లక్ష్యం వల్ల మనం ఓడిపోతున్నాం. కొన్నిసార్లు మనం మన బలాన్ని, దేవుడిచ్చిన బ్లెస్సింగ్ని, టాలెంట్స్ కానివ్వండి, ఏవైనా కానివ్వండి, దాన్ని కాపాడుకోకుండా నిర్లక్ష్యం చేసినప్పుడు మనం పడిపోతున్నాం, ఓడిపోతున్నాం, పిల్లరా కోల్పోతున్నాం. కనుక జాగ్రత్తగా ఉండాలి. దేవుడిచ్చిన దాన్ని, ఆ బ్లెస్సింగ్ని ఎప్పుడు కూడా మనం కాపాడుకోవాలి. దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు. గాడ్ బ్లెస్ యూ.